ఐం క్లీం సౌః అను 3 అక్షరముల మంత్రము కల తల్లి. ఈ 3 మంత్రములు వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటములకు చెందినవి. వాగ్భవ బీజము ఐం జ్ఞానమును, కామరాజ బీజము క్లీం క్రియాశక్తిని, శక్తికూట బీజము సౌః ఇచ్ఛాశక్తిని ప్రసాదించును. ఈ 3 అక్షరముల సముదాయము మహా త్రిపుర సుందరి. హరిచందనాది దేవతా వృక్ష సంబంధమైన గంధముల పరిమళముతో కూడిన తల్లి. పాపిటయందు సింధూర తిలకముచే ప్రకాశించునది. సింధూరం అంటే పాదరసం గంధకముల యొక్క సమ్మేళనం. దీనిని రససింధూరం అంటారు. పాదరసం శివవీర్యము, గంధకం పార్వతీ రజస్సు. రెండూ కలిసిన సింధూరాన్ని పాపిట వద్ద ధరించడం భర్తృ సంగమాన్ని సూచిస్తుంది. శివుని గూర్చి తపస్సు చేయుటకు పూనుకున్న పార్వతీదేవిని తల్లి అయిన మేనకాదేవి ఓ పార్వతి వద్దు అని నిషేధించినది. అందువలన తల్లికి ఉమా అను పేరు కలిగినది. ప్రణవము అనగా ఓం. దీనిలో 3 అక్షరములు కలవు. వీటికి క్రమముగా విష్ణువు, శివుడు, బ్రహ్మ అని అర్థములు. అందువలన ఓంకారము త్రిమూర్త్యాత్మకము. ఉమా అను పదములో 3 అక్షరములు ఉన్నవి. ఇవి ఓంకారములోని అక్షరములే. కావున ఉమా అను పదము కూడా ప్రణవార్థకమే. ఇది దేవీ ప్రణవము. 6 సంవత్సరముల కన్యకు ఉమా అని పేరు. పర్వతరాజైన హిమవంతుని కూతురగుటచే పార్వతీదేవి శైలేంద్ర తనయ. తెల్లని శరీర వర్ణము కలిగియుండుటచే పార్వతికి గౌరీ అను పేరు కలదు. గౌరీ అను ఒక నది కలదు. అందువలన గౌరీ నదీ స్వరూపిణి. 10 సంవత్సరముల కన్యను గౌరీ అందురు. గంధర్వులచే సేవింపబడిన తల్లి. విశ్వవసుడు, తుంబురుడు, నారదుడు, పర్వతుడు మొదలగువారు గంధర్వులు. విశ్వగర్భ లోకములన్నీయు తన గర్భమునందు గల తల్లి. సువర్ణము గర్భమునందు గల తల్లి. హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మ. ఆయనకు సృష్టి శక్తిని ప్రసాదించినది తల్లి. అవరులనగా రాక్షసులు. వారిని సంహరించు తల్లి లేదా కాంతిగల దంతములు కలది. వాక్కులకన్నిటికీ అధీశ్వరి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులకు కారకురాలైన తల్లి. ధ్యానము చేతనే పొందదగిన తల్లి. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం అనే వాక్యముంది. దేశకాల వస్తువులతో కొలుచుటకు వీలు లేనిది. తల్లి అంతటా వ్యాపించి ఉండును. అన్ని కాలముల యందు ఉండును. అన్ని వస్తువులలో నుండును. తల్లికి ఎట్టి అభావమును లేదు. జ్ఞానద జ్ఞానమును ఇచ్చు తల్లి. స్కాంద పురాణములో శక్తి అనుగ్రహము వలన ప్రాణులకు సంసార నాశకమగు శ్రేష్ఠ జ్ఞానము కలుగునని కలదు. జ్ఞాన విగ్రహ జ్ఞానమే శరీరముగా కలది అనగా జగద్రూపురాలు. జ్ఞానము మోక్షమును కలిగించును. జగత్తు కూడా జ్ఞానమే అనగా విద్య అవిద్య రెండును జ్ఞానములే. బంధమును కలిగించు జగద్రూపము కూడా జ్ఞానమే. వేదాంతములైన ఉపనిషత్తులన్నిటి చేత తెలియదగినది. తల్లి ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులుగా చెప్పబడినది. ఆత్మ సత్తుగాను అసత్తుగాను వేదములో చెప్పబడినది. అసత్తు అనగా దృశ్యము. సత్య శబ్దమునకు అక్షర వికల్పము చేసిన సతియా అగును. సా అనగా ప్రాణము, తీ అనగా అన్నము, యా అనగా ఆదిత్యుడు. ఈ మూడింటి స్వరూపురాలని అర్థము. అక్షర వికల్పము చేసిన 3 అక్షరములైనను ఉచ్చారణలో సత్య అని 2 అక్షరములే అగును. ఆనంద రూపిణి అనగా ఆనందమే స్వరూపముగా గలది. అగస్త్యుని భార్య లోపాముద్ర. బ్రహ్మాండ పురాణములో అగస్త్యుని భార్య అగు లోపాముద్ర నన్ను అతిభక్తితో ఉపాసించుచున్నదని దేవియే చెప్పినది. అగస్త్యుని భార్య లోపా అను ముద్రతో పరమేశ్వరిని సంతోషపెట్టినది. అందువలన ఆమెకు లోపాముద్ర అను పేరు కలిగెను. లోపాముద్ర అను విద్యచే పూజింపబడినది. సునాయాసముగా చేయబడిన బ్రహ్మాండ మండలములు కల తల్లి. అదృశ్య ఇంద్రియములకు గోచరము కానిది. శక్తి అగోచరము. శక్తి విలాసము గోచరము. విద్యుత్తును మనము కాంతి, కదలిక, ఉష్ణము మున్నగు దాని విలాసముల చేతనే కలదని తెలుసుకొనుచున్నాము. దృశ్యరహిత చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది. విజ్ఞాత్రి విశేషముగా తెలుసుకొనున్నది అనగా
తల్లి తెలుసుకొనునదే గాని తెలియబడునది కాదు. వేద్యవర్జిత తెలుసుకొనదగు వస్తువు లేనిది. జడచేతనాత్మకములైన సృష్టిలోని సమస్తము తల్లి తప్ప వేరు కాదు. మనకు కనిపించుచున్నది జగద్రూపమైన పరబ్రహ్మము. యోగిని సర్వమునందు ఏకత్వ భావము కలిగిన తల్లి. ఆ తల్లికి భేదభావము లేదు. తల్లి దృష్టిలో అందరూ సమానులే. యోగద ఏకత్వ భావనను ఇచ్చునది. యోగ్య జీవేశ్వరులకు ఏకత్వ సంధానము చేయుట యోగము. ఇది సమధామల వల్ల సిద్ధిస్తుంది. సమం అంటే మనస్సుని అరికట్టడం, ధమం అంటే జ్ఞానేంద్రియాలను అరికట్టడం. యోగమునకు అర్హత కలిగి ఉండుటచే యోగ్యత. అందువలన తల్లి యోగ్య. యోగానంద పదముచే యోగ నిద్రను గ్రహించవలెను. యోగానిద్రదేవి విష్ణుశక్తి, శ్రీమన్నారాయణి సోదరి. ఆమె యశోదానందుల బిడ్డ అయిన కంసుని హెచ్చరించి తన దివ్య రూపముతో నంద అను పేరుతో వింధ్యావాసిని దేవిగా ప్రసిద్ధికెక్కినది. వైష్ణవీ శక్తి స్వయంభువ మన్వంతరమున మహిషాసురుని సంహరించెను. అతడు చైత్రాసురునిగా మరలా జన్మించెను. అష్టభుజయగు గాయత్రీదేవి అతనిని సంహరించెను. ఆమెయే నందాదేవి. ఆమె జ్ఞానస్వరూపిణి. తల్లికి సృష్టి భారమును సమర్థవంతముగా భరించుటచే యుగంధర అని పేరు. లేదా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అను 4 యుగములను ధరించిన తల్లి. లేదా శివశక్తుల యుగమును ధరించినది. ఇచ్ఛ అనగా కోరిక. ఇది మనస్సు యొక్క వికారము. ఆ కోరిక చెడ్డదా మంచిదా అను జ్ఞానము బుద్ధి యొక్క వికారము. ఆచరణ, క్రియాశక్తి ఈ 3 శక్తులు అమ్మ యొక్క స్వరూపములు. జగత్తునందు దేవి అంతర్యామి రూపముగా నున్నది. మార్కండేయ పురాణములో నిత్యములు, అనిత్యములు, స్థూలములు, సూక్ష్మములు, మిక్కిలి సూక్ష్మములు, అమూర్తములు, మూర్తములు, భూమి అందలివి, ఆకాశమునందలివి, ఇతర ప్రదేశమునందలివి సకల వస్తువులకు దేవియే ఆధారము అని కలదు. జగత్తునకు చక్కని అధిష్టానమైనది. 20 అక్షరములు గల ఛందస్సుకు సుప్రతిష్ఠ అను పేరు కలది. అట్టి ఛందస్స స్వరూపురాలు తల్లి. సత్ అనగా ఆత్మ, అసత్ అనగా ఆత్మకు భిన్నమైనది. సృష్టికి ప్రథమ కారణమైన మాయ, ప్రధానము, ప్రకృతి అను పేర్లతో పిలవబడు పరమేశ్వర శక్తి సత్తు కాదు, అసత్తు కాదు. అది అనిర్వచనీయము. మనకు కనిపించుచున్న దృశ్య ప్రపంచమంతయు అసత్తు. జ్ఞానముచే ఎరుగదగిన ఆత్మ సత్. తల్లి సత్ అసత్తులుగా రూపములను ధరించినది.